Hi, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, Road number 36, Hyderabad. ఈ రోజు లైవ్ సెక్షన్లో మీ ముందుకి డివైన్ కలెక్షన్స్ని తీసుకొని వచ్చాను. సో ఒక్కసారి మనం ఆ డివైన్ కలెక్షన్స్ని చూద్దాం. జస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు కథా పీఠా తీసుకొని వచ్చాను విత్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కలశం టైప్ అన్నమాట, ఇది రాధాకృష్ణ థీమ్ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలాజీ ఐడిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. సో ఈరోజు మనకు లైవ్ సెక్షన్లో టోటల్గా డివైన్ కలెక్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం కథా పీఠ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం పీఠ అంటే జస్ట్ కథా పీఠ కాకుండా నార్మల్గా మనం ఒకేషన్స్ బట్టి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనం చూద్దాం దాన్ని. ఇది చూడొచ్చు, మీకు నార్మల్గా మనకు గోల్డ్ ఫినిషింగ్ విత్ యాంటిక్ అన్నమాట. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మనకు సపోర్ట్గా నక్షి వర్క్ విత్ డిజైన్ వచ్చేసింది. అండ్ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట. నార్మల్గా మనం సింహాసనం అలా చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్గా మనకు టెంపుల్ లుక్ టైప్ అన్నమాట. సో పైన కూడా క్రాఫ్టింగ్ చూడొచ్చు ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉందో క్రాఫ్టింగ్ అనేది. అండ్ ఇక్కడ మనకు సైడ్స్లో పికాక్స్ కూడా 3D ఫినిషింగ్ పికాక్స్ అన్నమాట. ఆ పికాక్ కూడా 2 కాంబినేషన్స్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ 2 కాంబినేషన్స్ అన్నమాట. సో హ్యాంగింగ్ కూడా ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. సో ఇక్కడ చూడొచ్చు మీకు మువ్వలు కూడా ఇచ్చారు దీనికి. నార్మల్గా ప్లెయిన్ కాకుండా మువ్వలు కూడా ఇచ్చారు. మనకు టెంపుల్లో ఎలా ఉంటుందో మెయిన్ డోర్ ఆ లుక్ వస్తుంది అనమాట దీనికి. అండ్ ఈవెన్ పిల్లర్స్ కూడా చూడొచ్చు, మీకు 4 పిల్లర్స్ అనమాట దీంట్లో. ఆ పిల్లర్స్ని కూడా క్రాఫ్టింగ్ ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు. మనకు ఈ పిల్లర్స్ మీద కూడా చూడండి మీకు బనానా ట్రీ టైప్ లీవ్స్ అన్నమాట. అంటే ట్రెడిషనల్ డివైన్ కలెక్షన్స్ కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువ బనానా ట్రీ లీవ్స్ అన్నమాట. సో ఆ లీవ్స్ కూడా ఈ పిల్లర్స్ మీద క్రాఫ్టింగ్ చేశారనమాట. ఆ క్రాఫ్టింగ్ మిడిల్లో చూడొచ్చు నార్మల్గా రౌండ్స్ కూడా వచ్చాయి. అండ్ లీవ్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన క్రాఫ్టింగ్ ఎక్కడైతే రౌండ్ వచ్చిందో అక్కడ గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఈరోజు రేపు మన నార్మల్గా స్పెషల్గా మనం పూజా రూమ్స్ అట్లా చేయట్లేదు. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీరు సపరేట్గా దీన్ని పెట్టుకొని దీని లోపల మీరు చిన్న చిన్న ఐడిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఒకేషన్స్ బట్టి యూజ్ చేయొచ్చు అన్నా కదా, ఒకేషన్స్ బట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా గణేష్ ఫెస్టివల్కి గణేష్ ఐడిల్ పెట్టుకోవచ్చు, లేదంటే రామ్ దర్బార్ పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీ మనకు పూజ ఉంటుంది కదా దివాళీ అప్పుడు లక్ష్మీ పూజ చేస్తాం. సో అప్పుడు కూడా మనం సపరేట్గా లక్ష్మీ ఐడిల్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. సో పైన కూడా చూడవచ్చు ఇక్కడ గోపురం టైప్ వచ్చింది, సేమ్ టెంపుల్ ఫీలింగ్ అనమాట. మన ఇంట్లో ఒక టెంపుల్ బిల్డ్ చేసినట్టు ఉంటుంది. అది కూడా చూడండి మీకు గోల్డ్ ఫినిషింగ్ నార్మల్గా ఎక్కువ హెవీ కాకుండా జస్ట్ నార్మల్గా ఫినిషింగ్ ఇచ్చారనమాట, హెవీ లుక్ కాకుండా. సో క్రాఫ్టింగ్ కూడా చూడండి మీకు ఎంత డీటెయిలింగ్గా క్రాఫ్టింగ్ ఉందో. అండ్ సరౌండింగ్ ఎక్కడైతే మనకి ఇక్కడ చూడొచ్చు నార్మల్గా బేస్లో ఎక్కడైతే మువ్వలు ఇచ్చారో అక్కడ పైన వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారు. అండ్ ఈవెన్ మువ్వలు కూడా కొంచెం యాంటిక్ ఫినిషింగ్ టైప్ బ్లాక్నెస్గా చేశారనమాట మువ్వలు కూడా. అండ్ కింద చూడొచ్చు మీకు నార్మల్గా పీఠ అంటే జస్ట్ ఇంత క్రాఫ్టింగ్ ఉండదు అనమాట, ఇది చాలా క్రాఫ్టింగ్ అనమాట దీంట్లో. అండ్ ఈవెన్ లెగ్స్ కూడా చూడండి మీకు, ఈ లెగ్స్ వచ్చేసి ఎలిఫెంట్ ట్రంక్ మీద బేస్ అనమాట. ఆ ఎలిఫెంట్ కూడా చూడొచ్చు నార్మల్గా యాంటిక్ కాకుండా మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ పైన ఎక్కడైతే మనకు ఎలిఫెంట్ ఫేస్ ఉందో అక్కడ వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. అండ్ ఈవెన్ బార్డర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ ఇన్సైడ్ కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా బాక్స్ టైప్ డిజైన్ చేశారు. చెస్ బోర్డ్ ఉంటుంది కదా, చెస్ బోర్డ్ టైప్ డిజైన్ అనమాట ఇదంతా. అండ్ క్రాఫ్టింగ్ దాని సైడ్లో కూడా క్రాఫ్టింగ్ చాలా నీట్ అండ్ డీటెయిలింగ్గా చేశారనమాట.
సో దీంట్లో మనకు ఇంకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, స్మాల్ సైజ్ కూడా ఉంది. ఇది కొంచెం బిగ్ సైజ్ అన్నమాట. మనం ఒకేషన్స్ బట్టి మనకు బిగ్ సైజ్ ఐడిల్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా మీకు ఒకేషన్స్ అయిపోయాక ఇంత పెద్దది మనం పెట్టుకోలేము, స్పేస్ లేదు అలా ఉంటే జస్ట్ ఇది రిమూవ్ చేయొచ్చు అనమాట. డిస్మాండిలింగ్ చేయొచ్చు దీన్ని. ఓన్లీ పీటాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఒకేషన్స్ ఉన్నప్పుడు మనం ఇదంతా అటాచ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో మనకు ఇంకా స్మాల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో ఏమైనా కస్టమైజ్ కావాలంటే కూడా చేయొచ్చు మనం. సో ఇది మనకి ఈరోజు కథాపీఠ. నెక్స్ట్ వచ్చేసి మనం కలశం టైప్ అన్నమాట. ఇది రాధాకృష్ణ థీమ్తోని. సో ఇన్సైడ్ వచ్చేసి మనకు రాధాకృష్ణ చేశారు. రాధాకృష్ణ ఏంటంటే మనకు ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి దీనిలో రాధాకృష్ణని ఫిక్స్ చేశారనమాట. అది కూడా గోల్డ్ ఫినిషింగ్. అండ్ సైడ్స్లో ఫ్లవర్స్ చూడండి. రాధాకృష్ణ అనగానే మనకు కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో ఎంత డిజైన్ ఇస్తే అంత లుక్ వస్తుంది అనమాట రాధాకృష్ణ అనగానే. సో ఫ్లవర్స్ చూడొచ్చు, ఎనామిల్ పెయింట్స్ విత్ నక్షి వర్క్. అండ్ దీంట్లో కూడా కాంబినేషన్ యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. చాలా బాగుంది. ఇది క్రాఫ్టింగ్ అనేది చాలా బాగుంది అనమాట. ఈరోజు ప్రోడక్ట్ మీద క్రాఫ్టింగ్ చూడండి మీరు. మెటిక్యులస్ రిఫైన్డ్ క్రాఫ్టింగ్ వర్క్ అనమాట. సో ఈవెన్ ఇక్కడ చూడవచ్చు మనకు ఇదంతా ఏంటంటే మనకు ట్రెడిషనల్ టైప్ డిజైన్స్ అనమాట. ఇదంతా ఇది చూడవచ్చు, చాలా బాగా చేశారనమాట. నార్మల్గా మీకు ఓవరాల్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ చేస్తే చాలా అంత లుక్ ఉండకపోతుండే. జస్ట్ మీకు ఫ్లవర్ డిజైనింగ్, ఈ తోరణం అంటే మనకు ట్రెడిషనల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. డోర్ ఎంట్రన్స్లో మనం తోరణం కడతాం కదా, సో దీనిపైన కూడా అది వచ్చేసాయి. సో ఇక్కడ కూడా తోరణం టైప్ డిజైన్ అనమాట. ఆ క్రాఫ్టింగ్ చూడొచ్చు, కింద ఒక క్రాఫ్టింగ్, మిడిల్లో ఒక క్రాఫ్టింగ్ అండ్ అప్పర్ సైడ్ ఒక క్రాఫ్టింగ్. 3 డిఫరెంట్ క్రాఫ్టింగ్ చేశారు. అండ్ అది కూడా గోల్డ్ ఫినిషింగ్తోని. సో పిల్లర్స్ మనం ఈ డిజైన్స్ మనం టెంపుల్స్లో చూస్తాం. ఏన్షియన్స్ ఓల్డ్ టెంపుల్స్లో చూడవచ్చు. మీకు ఈ పిల్లర్స్ అనేది ఇంత డిజైన్ వర్క్ ఉంటుంది అనమాట. సో ఆర్చర్స్ టైప్ డిజైన్ అనమాట ఇదంతా. దీనిపైన జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది యూజ్ అంటే జస్ట్ మీకు కలశం కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వెడ్డింగ్ సీజన్కి మనం వెడ్డింగ్ అప్పుడు వాటర్ పసుపు కుంకుమ వేసి వాటర్ పెడతాం, అట్లా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే ఫ్లవర్ పాట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ దాకా చూడొచ్చు. ఆ క్రాఫ్టింగ్ అనేది ఎక్కడ మనకు చేంజ్ కాలేదు. సేమ్ క్రాఫ్టింగ్, సేమ్ వర్క్, సేమ్ పాలిష్, సేమ్ డిజైన్ అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు, ఎక్కడ మనం తప్పు చూపించలేము. అంత మంచి క్రాఫ్టింగ్ చేశారనమాట దీన్ని. అండ్ డౌన్ సైడ్ కూడా, ఈవెన్ డౌన్ సైడ్ కూడా చూడండి. సో ఒక్కసారి మన పూజా రూమ్లో ఇట్లాంటి ప్రోడక్ట్స్ పెడితే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట మనకు. సో ఆ పూజా రూమ్లో ఎంట్రన్స్ అయితే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చూసామనుకోండి, మన పూజా రూమ్లో మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఆ ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనం మార్నింగ్ చూస్తే. సో దీంట్లో కూడా మన కలెక్షన్స్ దీంట్లో కస్టమైజ్ చేయొచ్చు అనమాట. కస్టమైజ్ అంటే మాకు ఇప్పుడు రాధాకృష్ణ కాన్సెప్ట్, ఇది మీకు లక్ష్మీ కాన్సెప్ట్ కానీ, లేదంటే లలిత అమ్మవారి కాన్సెప్ట్, లేదంటే గణేష్, ఇలాంటివి మనం చేయొచ్చు దీంట్లో కస్టమైజ్. సో మీరు ప్రీవియస్ దాంట్లో మీరు ఇంట్లో అష్టలక్ష్మి కలెక్షన్ అండ్ దశావతారం అలా చూసాము. ఇది కొంచెం రాధాకృష్ణ కలెక్షన్ అన్నమాట. సో హోప్ మీ లైవ్ సెక్షన్లో ప్రోడక్ట్స్ ఏదైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్కి మీరు సెండ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. నంబర్ వచ్చేసి 8499011111. ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చితే జస్ట్ ఈ నంబర్కి ఫార్వర్డ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బాలాజీ.
బాలాజీ అనగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందన్నమాట. అండ్ బాలాజీ వచ్చేసి మనకు నార్మల్గా గిఫ్టింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో బాలాజీ కానీ గణేష్ కానీ చాలామంది ఇస్తారు. సో ఐడిల్స్ అనగానే కొంతమంది చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట, ఇది ఇవ్వచ్చా లేదో అని గిఫ్టింగ్కి చాలా థింక్ చేసి ఇస్తారు. సో బాలాజీ అంటే మనకు గిఫ్టింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో బాలాజీ ఇస్తే మనం ఇస్తున్నాం కాబట్టి మన హెల్త్ అండ్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ హెల్త్ అండ్ హ్యాపీనెస్ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది అన్నమాట. సో దీన్ని కూడా మనకు మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ రిఫైన్ ఫ్లోలెస్ వర్క్ అన్నమాట. సో ఎక్కడ కూడా మనం తప్పు చూపించడానికి లేదు, అంత నీట్ క్రాఫ్టింగ్ వర్క్ ఉందన్నమాట కంప్లీట్లీ. సో మనం ఈ బాలాజీ మనం తిరుపతిలో చూస్తాం, సేమ్ డిట్ అలానే ఉంది, సేమ్ చూడొచ్చు. ఇక్కడ ఎనామిల్ పెయింట్ అండ్ లాఫింగ్ ఫేస్ అండ్ జ్యువెలరీ. బాలాజీ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం జ్యువెలరీ చాలా అన్నమాట, ఆ జ్యువెలరీ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి ఎంత చిన్నగా ఉంది కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు ఆ వర్క్ అనేది. అండ్ ఈవెన్ హ్యాండ్ కానీ చూడొచ్చు. అండ్ లాస్ట్లో మనకు చూడొచ్చు గరుడ. బాలాజీ అనగానే ఫస్ట్ మనం ఎక్కువ ఇది ఉండేది గరుడ అన్నమాట. సో ఆ గరుడ కూడా చూడొచ్చు, మీకు స్మాల్ ఉంది కానీ ఎంత మంచి క్రాఫ్టింగ్ వర్క్ ఉందో చూడొచ్చు మీకు. అండ్ ఈవెన్ బేస్ కూడా చూడండి, మనకు తోరణం టైప్ అన్నమాట, ట్రెడిషనల్ కదా. సో తోరణం కూడా దీనికి చేశారనమాట. సో ఈవెన్ ఇక్కడ చూడొచ్చు శంకు టైప్ హారం అన్నమాట. అండ్ బాలాజీకి సెకండ్ వచ్చేసి మనం ఫ్లవర్స్ అన్నమాట ఇష్టం. సో ఫ్లవర్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో, ఫ్లవర్ డిజైనింగ్ 3D ఫినిషింగ్ వర్క్ అన్నమాట. ఎక్కడ మీకు వర్క్లో అనేది కాంప్రమైజ్ చేయలేదు క్రాఫ్టింగ్ చేసేటప్పుడు. ఈవెన్ ఈ ఆర్ట్స్లో కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా వర్క్ ఉందో, చాలా నీట్ క్రాఫ్టింగ్ వర్క్ అన్నమాట. సో రిఫైన్డ్ వర్క్ అంటాం కదా, ఆ రిఫైన్డ్ వర్క్ ఈ బాలాజీలో మనం చూడొచ్చు అన్నమాట. సో పైన కూడా ఆర్ట్స్ పైన చూడొచ్చు శంకు చక్రం నామం బాలాజీకి ఉంటుంది కాబట్టి అది కూడా దీంట్లో వచ్చేసింది. సో ఒక్కసారి మన ఎంట్రెన్స్లో కానీ హౌస్ ఎంట్రెన్స్లో లేదంటే మన పూజా రూమ్లో ఇలాంటి విగ్రహం పెట్టుకుంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనం చూస్తే ఎంత బాగుంటుందో చూడు. నేను హ్యాపీనెస్ అది చెప్పాను కదా, ఆ హ్యాపీనెస్ మీరు ఫీల్ కావచ్చు. అండ్ ఇక్కడ కూడా ఈవెన్ డౌన్ పార్ట్ కూడా చాలా డీటెయిలింగ్గా వర్క్ ఉందన్నమాట. సో ఇది గిఫ్టింగ్కి కానీ నార్మల్గా మన ఇంట్లో కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. బాలాజీ అనగానే ఎంత డీటెయిలింగ్ ఉంటే అంత లుక్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మొత్తం డీటెయిలింగ్ వర్క్. ఈవెన్ ఇక్కడ చూడవచ్చు మీకు నాగాస్ అండ్ ఫ్లవర్ డిజైన్ పైన. సో జ్యువెలరీ కానీ అక్కడ ఇదంతా చాలా డీటెయిలింగ్గా వర్క్ ఉందన్నమాట. సో ఇది గిఫ్టింగ్కి నార్మల్గా మనం హౌస్ వార్మింగ్ గిఫ్ట్కి అండ్ వెడ్డింగ్ గిఫ్ట్ కానీ ఇలాంటికి మనం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే అందరి ఇంట్లో కంపల్సరీ బాలాజీ అనేది ప్రిఫర్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది గిఫ్టింగ్కి అయితే బాలాజీ అనేది. సో నెక్స్ట్ మనకు ఫోటో ఫ్రేమ్, వాల్ ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో మీరు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో. నార్మల్గా మనం ఫోటో ఫ్రేమ్ మీద ఎంత డీటెయిలింగ్ చూడలేము. దిస్ కంప్లీట్లీ 92.5 సిల్వర్ ప్యూరిటీతోని వచ్చిందనమాట విత్ యాంటిక్ అండ్ గోల్డ్ ఫినిషింగ్. ఈరోజు లైవ్ సెక్షన్లో మోస్ట్లీ ప్రోడక్ట్స్ వచ్చేసి 2 కాంబినేషన్స్ ఉందన్నమాట, గోల్డ్ ఫినిషింగ్ అండ్ యాంటిక్ విత్ 3D అన్నమాట. సో దీంట్లో మీరు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందో. అండ్ ఎంత ఇక్కడ చూడొచ్చు షీట్ అనేది ఎంత సన్నగా ఉందో అండ్ క్రాఫ్టింగ్ వర్క్ ఎంత డీటెయిలింగ్ వచ్చిందో. దీంట్లో కూడా మనకు ఇంట్లో చూడొచ్చు మీకు
ఎక్కడ మనం తప్పు చేయలేము, అంత వర్క్ ఉందన్నమాట. దాంట్లో తప్పు చూపించడానికి ఎక్కడ మనం చూపించలేము, అంత నీట్ అండ్ అంత మంచి వర్క్ ఉందన్నమాట దీనిపైన. సో ఇక్కడ చూడొచ్చు 2 ఐడిల్స్ విత్ మ్యూజిక్ అన్న. రాధాకృష్ణ అనగానే మనం మ్యూజిక్ కానీ అండ్ పికాక్స్, కవ్ అండ్ కాఫ్ ఇది ప్రిఫర్ ఫస్ట్ ఉంటుంది అన్నమాట రాధాకృష్ణకి. సో ఇది మనం ఈ ఫోటో ఫ్రేమ్ని మన హాల్ ఎంట్రన్స్ కానీ, లేదంటే పూజా రూమ్లో కానీ, లేదంటే మీ స్పేస్ మన స్పేస్ ఉంటుంది కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో దీంట్లో మీకు క్రాఫ్టింగ్ వర్క్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ విత్ నక్షి వర్క్ అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ చూడొచ్చు పికాక్ ఎంత బాగుందో, 3D ఫినిషింగ్ వర్క్, పికాక్ ఫెదర్స్ విత్ గోల్డ్ ఫినిషింగ్, కంప్లీట్లీ ఫెదర్ చూడొచ్చు. 2 కాంబినేషన్స్తో వచ్చాయి. వన్ ఈజ్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ యాంటిక్ ఫినిష్ అన్నమాట. కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ చేస్తే ఈ లుక్ అనేది అంత డీటెయిలింగ్గా ఉండదు అనమాట. సో అక్కడక్కడ చిన్నగా గోల్డ్ ఫినిషింగ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే అదొక ప్రోడక్ట్ అనేది హైలైట్ కనిపిస్తుంది, ఆ డిజైన్, ఆ పికాక్ అనేది. 2 సైడ్స్ చూడొచ్చు ఆ పికాక్స్ అనేది ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఈవెన్ ఇక్కడ మిడిల్లో రాధాకృష్ణ చూడొచ్చు వర్క్ అనేది కంప్లీట్లీ యాంటికే. అండ్ మిడిల్లో జ్యువెలరీ కానీ అక్కడ చూడొచ్చు, కృష్ణుడి కిరీటం కానీ, ఈ రాధాది వచ్చేసి జ్యువెలరీ కానీ హ్యాండ్కి, ఇదంతా వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్, బార్డర్ టచింగ్ అంటారు దీనికి. సో అది చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకు ఏదైతే వర్క్ చేశారో దీనిపైన క్రాఫ్టింగ్ వర్క్ అది హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకు నార్మల్గా రాధాకృష్ణ అనగానే ఒక థీమ్ అనేది అడవి టైప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో చూడొచ్చు మీకు ఫ్లవర్స్, టోటల్గా ప్లాంట్స్, ఫ్లవర్స్ అండ్ మిడిల్లో ఫిక్స్ చేశారు. దానిపైన కూడా మనకు పికాక్ డిజైన్ది చూడండి, ఇక్కడ ఆ పికాక్ ఫెదర్స్ ఎంత బాగా క్రాఫ్టింగ్ చేశారు దీన్ని. సో ఈవెన్ మిడిల్లో కూడా మనకు పికాక్ ఫెదరే. సో దీన్ని కూడా మనం గోల్డ్ ఫినిషింగ్ చేశారు కంప్లీట్లీ, ఇక్కడ కాకుండా జస్ట్ మిడిల్లో గోల్డ్ ఫినిషింగ్ చేశారు. అండ్ సరౌండింగ్ పక్కన వచ్చేసి 3D ఫినిషింగ్ విత్ యాంటిక్ పాలిష్ అన్నమాట. సో అప్పర్ సైడ్ కూడా మనకు నార్మల్గా ఇక్కడ చూడొచ్చు మీకు లీవ్స్ ట్రీస్ టైప్ ఇచ్చారు. అండ్ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉందో అది గోల్డ్ ఫినిషింగ్ చేశారు. సో ఈవెన్ ఇక్కడ మ్యూజిషియన్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే మ్యూజిక్ ఇచ్చారో చాలా చూడండి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో. ఇంత క్రాఫ్టింగ్ వర్క్ చూడొచ్చు. మీకు ఎవరైనా మన ఎంట్రన్స్లో పెడితే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్ని చూస్తే ఎంత బాగుంటుందో చూడండి. సో ఈవెన్ కింద కూడా నార్మల్గా లోటస్ ఫ్లవర్స్ అన్నమాట, ఒక పౌండ్ టైప్ క్రియేట్ చేశారు. ఆ పౌండ్లో మనకు లోటస్ అనేది ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు నార్మల్గా ప్లెయిన్ మ్యాట్ ఫినిషింగ్ చేశారు అండ్ లోటస్ని హైలైట్ చేశారు అక్కడ. సో ఈవెన్ ఇక్కడ మిడిల్లో కూడా చూడొచ్చు. నార్మల్గా ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ ఫినిషింగ్, దానిపైన ఎక్కడైతే క్రాఫ్ట్ చేశారో ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ అక్కడ వచ్చేసి నార్మల్గా కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వచ్చేసింది. సో ఫ్రంట్ వచ్చేస్తే బ్లాక్ చేస్తే అంత లుక్ రాకపోతుండే. సో దాంట్లో మనకు నార్మల్గా మిడిల్లో వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఇలాంటి ఇంకా మీకు కస్టమైజ్ చేయొచ్చు. దీంట్లో ఏదైనా కస్టమైజ్ కావాలంటే ఇది మనకు ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 32x26 అన్నమాట. సో దీంట్లో మీకు ఏదైనా కస్టమైజ్ కావాలంటే జస్ట్ మీకు రాధాకృష్ణ ప్లేస్లో లక్ష్మి, ఇట్లా గణేష్ కానీ అండ్ బాలాజీ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే మీరు కస్టమైజ్ చేయొచ్చు దీంట్లో. సో దీంట్లో మీకు సైజెస్ కూడా చిన్నగా పెద్దగా ఇలా చేయొచ్చు మనం కస్టమైజ్లో. సో మీ ఈరోజు మీకు డివైన్ కలెక్షన్ అనేది మీ లైవ్ సెక్షన్లో చూశారు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
సో మనం ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాము. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ మీకు ఈ లైవ్ సెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేసేయండి ఈ నంబర్కి. నంబర్ వచ్చేసి 8499011111. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వీడియో కాల్ కూడా చేయొచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.